తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సో మొత్తానికి మీరు అన్నదే నిజమైంది. పిఠాపురంలోనే చాలా భారీ మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలుపొందారు. అదేవిధంగా కూటమి కూడా కన్నీ విని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు సో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లోనే కనీ విని ఎరుగని రీతిలోనే కూటమి కూడా విజయం సాధించబోతుంది. సో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనమనే కాదు, నిజానికి అసలు కూటమి కూడా ఎక్స్పెక్ట్ చేసిందా వైసీపీలో ఇంత వైసీపీ మీద వ్యతిరేకత ఉంటుంది అని? డెఫినెట్గా మీరు అన్నట్టండి, అంత పెద్ద ఆశ్చర్యమని అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ కీ రోల్ అనేది మేము మొదటి నుంచి మనం చాలా ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం. చాలామంది దాన్ని కొద్దిగా మరి అతిశో వ్యక్తి, ఎక్కడ గెలవని వ్యక్తి అని చెప్పి చాలా రకాల విమర్శ కామెంట్లు పెడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఒకటి పెట్టుకున్నాడు, ఫిక్స్ చేసుకున్నాడు. ఒకటే చూసారా మీరు, ఒక ప్రచార సభలో తాడేపల్లిగూడెంలో జగన్ నిన్ను అధపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు. ఎందుకన్నాడు? ఇంత ఆవేశం పనికిరాదని నేను అనుకున్నా. నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నారు ఇంత ఆవేశం పనికిరాదు రాజకీయాల్లో అని అనుకుంటే, తను ఫిక్స్ చేసుకున్నాడు. అంటే తన ఆవేశం వెనక ఆలోచన ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత 21 సీట్లు తీసుకున్నాడు. ఎలా అనుకుంటే 21 సీట్లు గెలిపించుకోవడంతో పాటు కూటమిని కూడా 144కి 134 సీట్లు తీసుకొస్తున్నారంటే సింగిల్ డిజిట్కి 14 నుంచి 9 సీట్లకి ఏమో పరిమితం అవుతుందంటే అధికార పార్టీ ఇంత ఘోర ఓటమిని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. సో కూటమి గెలుపొందడంలో కీ రోల్ పోషించింది పవన్ కళ్యాణ్ అని రాజకీయ విశ్లేషకులు అందరి మాట. మీరేమంటారు? నేను డే 1 నుంచి చెప్తున్నానండి. మిగతా విశ్లేషకులు పక్కన పెడితే ఇదే సుమన్ టీవీ సాక్షిగా దాదాపు 1.5 ఇయర్ నుంచి చెప్తున్నా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఎమర్జ్ అవుతున్నాడు, ఎన్డీఏలో ఎలా మోదీ పక్కన ఉన్నాడు, రేపు దేశ రాజకీయాల్లో ఎలా పవన్ శాసించబోతున్నాడని అన్నా. కానీ ఎక్కడ గెలవలేడు, ఎట్లా అవుతాడని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? నేషనల్ మీడియానే పవన్ రోల్ ఏంటి, పవన్ వల్ల మొత్తం కంప్లీట్గా ఆయన వైపు సాలిడ్గా ఓటు బ్యాంకు వచ్చిందని చెప్తున్నారంటే అతను ఎంత పరిణితి చెందిన వ్యక్తి, ఎంత ఓర్పు ఉంది అతను, ఎంత నేర్పు ఉంది, ఎంత చేర్పు ఉంది, ఎంత కూర్పు ఉంది. ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్, ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ ఏపీ పాలిటిక్స్. ఏపీనే, నాట్ ఓన్లీ ఏపీ, దేశం మొత్తం ఏపీ వైపు చూసింది. అందరూ పారామీటర్స్కి ఏపీ సపరేట్ అవుతుంది. ఏంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మళ్ళా జగన్ వస్తారండి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోని. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నారు. మనం కూడా చూసాం కదా. కానీ ఇక్కడ వీళ్ళ కాన్ఫిడెంట్ వెనక అర్థం ఏంటి, దీని వెనక ఎంత జరిగింది, ఎంత మదనం, అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా, చివరికి మంత్రులు ఒక్కరు కూడా గెలవలేదంటే దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? రోజా గారు ట్వీట్ చేశారు, గమనించలేదు. తప్పులు కొన్ని జరుగుతుంటే, కొన్ని ఇలా జరుగుతుంటే మేము తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఒక గులాబీ పువ్వు పెట్టి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పినట్టే వీళ్ళందరూ కూడా తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నారండి. వీళ్ళేంటి, తిట్టుల ద్వారా మానసికంగా మెంటల్గా అతను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడ తొనకల ఆయన. 4 పెళ్ళిళ్ళని తొనకల, ప్యాకేజ్ స్టార్ అని తొనకల, మ్యారేజ్ స్టార్ అన్నా కానీ ఎక్కడ తొనకల. రాజకీయంగానే చేశాడు. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. ఎక్కడ ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు కష్టాలు ఉన్నాడు, ఆపన్నాస్తం అందిస్తే రేపు నా ఫ్యూచర్ బాగుంటుందనే ఆలోచన కావచ్చు, అనుభవం కావచ్చు. నిజంగా 4.5 దశాబ్దాల అనుభవం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నేను మళ్ళా, నాకు ఈ రాజకీయాలు కాదు ముఖ్యం, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా అన్నాడు. నిజంగా ఈరోజు 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్నాడు అతను. దాని వెనక కసి ఉందా? 7-10 వయసులో కూడా. దాని వెనక ఎవరున్నారు పోరాట పడమంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈజ్ ద గేమ్ చేంజరే కదా. మొత్తం ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ టైం అనుకోవచ్చు మనము. ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా అసలు డిక్లేర్ చేయలేకపోయింది ఏది గెలిచే అవకాశం ఉంటుంది. అండ్ ఇంత తక్కువగా వైసీపీ ఎక్కడా కూడా అంటే ఇన్ని తక్కువ సీట్లు వస్తాయని కూడా ఏ ఎగ్జిట్ పోల్ చెప్పలేదు, కేవలం కేకే సర్వే తప్పితే కానీ. అది కూడా కేకే సర్వే మీ సుమన్లోనే చెప్పింది. ఆయన్ని ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, వాస్తవానికి దూరంగా ఉంది, ఇంత సీట్లు వస్తాయా అనేది అందరూ అనుకున్నారు. ఈ రోజున అతను ఎంతో కష్టపడి వాళ్ళ ఆవిడ నగలు కూడా తాకట్టు పెట్టి సర్వేలు చేయించాడంట. నిజంగా అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని ఎవరు కూడా పసిగట్టలేదు. ఇంత సింగిల్ డిజిట్కే 14 లేకపోతే ఇప్పుడు 9 సీట్లకు పరిమితం అవుతుందంటే 21కి 21 అంటే 100% స్ట్రైక్ రేట్గా జనసేన వస్తుందంటే, అదే సమయంలో కూటమిని ఓటు ట్రాన్స్ఫర్మేషన్లో కీలక పాత్ర పోషించారంటే, బీజేపీ 1% లేదు కూడా ఇప్పుడు 4%కి ఎమర్జ్ అయిందంటే 7 సీట్లు వస్తున్నాయండి. 10కి 7, ఇంకోటి 8 కూడా వస్తుంది. రాయలసీమ వైపైన విజయం సాధిస్తుందేమో వైసీపీ అనుకుంటే అటువైపు కూడా కనిపించింది. రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్స్ మీకు కూడా తెలుసండి సుజిత గారు, 52 సీట్స్కి 49 సీట్లు వచ్చినాయి. ఒక చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఏమైంది అసలు కడపలోనే కూడా ఆశ్చర్యకరమైన పరిణామాలు. ఈ పరిణామాలకి కారణం ఏంటంటే నియంత్రిత పోకడ. జగన్మోహన్ రెడ్డి గారు నేను అనే అహం
అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు 150 సీట్లు వచ్చినందుకు ఎప్పుడు గౌరవంగానే మాట్లాడుకుంటాం. కానీ అదేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమైతే జరిగిందో తెలంగాణలో ఏమైంది, ప్రగతి భవన్కి ప్రజలకి దూరం గ్యాప్ ఎక్కువైపోయింది. ఎవరు అపాయింట్మెంట్స్ లేవు, ప్రజలు అతన్ని దూరం చేశారు 10 సంవత్సరాలకి. రేవంత్ రెడ్డి వచ్చి నేను ముఖ్యమంత్రి అనే ఎక్కడ గాంభీర్యం లేదు, నేను గుంపు మేస్తున్నాను అంటున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రజలు మనల్ని పొందుతున్నాడు. అట్లనే ప్రజలకి మనం కస్టోడియన్గా ఉండాలి తప్పితే నేను 150 సీట్లు ఇచ్చి నేనే రాజుని, నేను చెప్పినట్టు వినాలని సాక్షాత్ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం, ఎమ్మెల్యేలు మంత్రులకి అందుబాటులో లేకపోవటం, చివరికి సకల శాఖ మంత్రి సజ్జల దగ్గరికే వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఓటమికి నైతిక బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వన్ అయితే, సెకండ్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది ప్రజలు హర్షించట్లా. నువ్వు ఇన్ని బట్టలు నొక్కు, 2.5 లక్షల కోట్లు ఎక్కడ ఎవరు ఇచ్చారు, ఎవరి మీద ట్యాక్సులతో ఎవరు ఇచ్చారనేది భావన ప్రజల్లో ఉన్నది. దీర్ఘకాలిక కోరికలైన స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయావు, పోలవరం పూర్తి చేయలేకపోయావు, రోడ్లు సరైన రోడ్లు సదుపాయాలు లేవు, 10,000 మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో, చివరికి తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోలేకపోయావు. ఇన్ని పారామీటర్స్ మధ్య విపరీతమైన వ్యతిరేకతే. ఈ వ్యతిరేకత ఈ పరిస్థితికి దారితీసిందన్నమాట. సో పవన్ కళ్యాణ్ ఇంత భారీ మెజారిటీ తోటి గెలిచారు. అట్ ద సేమ్ టైం ఈ కూటమి ఏర్పడటానికి ఆయనే కారకులయ్యారు, కూటమి విజయానికి ఆయనే కారకులయ్యారు. కాబట్టి ఆయన అట్లీస్ట్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుందండి. ఆయన పదవి అదే వస్తుంది. ఆయన ఎప్పుడు పదవి కోరుకోలే. పదవి కోసం కోరుకునేవాడైతే 2014లోనే నాకు డిప్యూటీ సీఎం కావాలి, నేను ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు నాయుడు అడిగేవాడు. ఏ రోజు కోరుకోలా, ఏ రోజు తీసుకోవాలా. బీజేపీ అప్పుడు 12 పోటీ చేసి 2 మాణిక్యాలరావు గారు, కామినేని శ్రీనివాస్ 2 మంత్రి పదవులు తీసుకున్నాడు. కాకపోతే 2019 విడిగా పోటీ చేశాడు. 2024లో మాత్రం ఆయన అభిమానుల కోరిక మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మేరకు ఆయన డెఫినెట్గా పదవి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి మధ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోవాలా. ఈ పోలవరం పూర్తి చేయాలన్నా, స్పెషల్ స్టేటస్ కావాలన్నా మోదీ గారి యొక్క ఇది కావాలా. మోదీ గారు కూడా టైట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్లో కూడా చాలా డి విధంగా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రాల అవసరం, అక్కడ సెంట్రల్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కీ రోల్, నితీష్ కుమార్ అక్కడట్లో వీళ్ళిద్దరు కీ రోల్. వీళ్ళకున్న 21 సీట్లు, 4 సీట్లకే 4 ఎంపీలు వస్తాయండి. మిగతా 21 సీట్లు చాలా కీలకం. కాబట్టి వీళ్ళకి ఏ పని కావాలన్నా ఒక పదవి ఉండాలి. డెఫినెట్గా నాకున్న ప్రిడిక్షన్ కావచ్చు, నాకున్న ఇది కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆయన డిప్యూటీ సీఎంగా ఇక్కడైతే మల్లు బట్టి విక్రమార్క ఎలా అయితే ఉంటున్నాడు రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ సీఎంగా ఉంటూ రెవెన్యూ శాఖ తీసుకుంటున్నాడనేది తెలుస్తుంది. కొంతమంది ఓం అంటున్నారు, కొంతమంది రెవెన్యూ అంటారు. రెవెన్యూ అంటే నాగబాబు గారు చెప్పినట్టుగా 21 స్థానాలకు 21 స్థానాలు మేము స్వీప్ చేస్తామని అన్నారు. బట్ 20 స్థానాల వరకు చాలా డిస్కషన్లో 17-18 దాకా వస్తాయి అని చెప్పి అనుకున్నాం. కానీ ఎవరు ఊహించిన విధంగా 21 సీట్లు ఈరోజు రావటం అనేది దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ఆయన లేని రాజకీయాలు చాలాసార్లు చెప్పాను నేను. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉండవని. పవన్ కళ్యాణ్ పేరు ఉదరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. 4 ప్యాకేజ్ స్టార్, హిందూ ధర్మశాస్త్రం, 4 పెళ్లిళ్ళు అయ్యి అన్నాడు. ఇప్పుడు ఏమైందండి? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్తే ఎలటి వాళ్ళు ఇంకో 10,000 ఓట్లు పెరిగినాయి. 60,000 మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు 70,335 ఓట్లతో గెలిచాడు. అదేమైనా ఆపగలిగారా? ఆయన గెలుపుని ఇంతమంది పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వీళ్ళందరూ వెళ్ళారు. ఏమైపోయారు? ఇక్కడ అందరూ ఓడిపోయారు. అంటే గతంలో టీడీపీకి వచ్చినటువంటి 23 స్థానాలు కూడా ఇప్పుడు వైసీపీకి వచ్చే అవకాశం ఎక్కడా కూడా ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయారంటే, చివరికి జనసేన 21 సీట్లు కూడా జగన్కి రాలేదు అంటే జగన్ ఏం చేసినట్టు 5 సంవత్సరాల్లో? మీరు చెప్పండి మేడం, ఏం చేసినట్టు? అంటే అంత స్థాయిలోని విమర్శించడం వల్లే ఈ రకంగా జరిగింది. డెఫినెట్గా ప్రజలది అవసరం లేదు మేడం. వ్యక్తిగత అనడం మంచిది కాదు రాజకీయాల్లో. ఇంట్లో భార్యలకి ఏం సంబంధం, పిల్లలకి ఏం సంబంధం, వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం అండి? ప్రతి మంత్రి కూడా చూడండి, ఇప్పుడు దైవబలంతో ప్రతి గుడి మొక్కన గుడి లేదు. రోజా గారు చివరి క్షణాల్లో, చివరి 10 రోజుల్లో ఆమె ప్రతి గుడికి వెళ్ళింది. చివరి కారుకు అన్నీ కూడా పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టారు. చివరికి ఆమె గెలిపోయింది. గాలి ముద్దుకృష్ణ కొడుకు చేతులు ఘోరంగా ఓడిపోయింది. కొడాలి నాని ఏమైపోయాడు? మెడ నిండా రుద్రాక్షలు, చేతి నిండా తాళ్ళు. ఏమైనా కాపాడగలిగినాయా? లేకపోతే గుడివాడ అమర్నాథ్ ఏమైపోయాడు? మార్గాన్ని భరత్ ఏమైపోయాడు? అరెస్ట్ కూడా దీనికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 100% 100% చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తీరు, ఆయన 55 రోజులు జైల్లో పెట్టినప్పుడు అదొక ఎత్తు అయితే, కార్యకర్తలు నిర్వీర్యంగా ఉన్న టీడీపీని ఆ రోజు అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రాష్ట్రం అడుగు పెడతానికి నందిగామలో రోడ్డు మీద 4 గంటలు పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద కూర్చోబెడతారా? ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డరా? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానా? ఇది కాదు, నీది కాదు, నీది ఇది అని ఈరోజు తీర్పిచ్చారు. అది అతిశయోక్తి కాదు. విశాఖపట్నంలో ఉంటే హోటల్ నుంచి బయటికి రానివ్వు నువ్వు. ఎవరు మాట్లాడినా అరెస్టులు. ఇది రాజరికం కాదు కదండి, ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్యం. 81.66% ఓట్లతో ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. దీన్ని ఎవరైనా శిరస వహించాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా ప్రజలు చాలా తెలివిగలరు. అల్టిమేట్గా ప్రజల్ని, ఇంత శాతం ఓటు పర్సంటేజ్ ఉన్న ప్రజల్ని మనం అభినందించాలి. సో జగన్ చెల్లెలు షర్మిల
చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి విమర్శల కారణం కూడా దీనికి అయి ఉండొచ్చా? జగన్ ఓటమికి ఇంత దారుణంగా ఓడిపోవటానికి రీజన్ కూడా కారణం ఇది సొంత చెల్లి బ్లడ్ రిలేషన్ మేడం. ఆయన కోసం 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆమె కూడా 2-4% ఓటు వచ్చింది. ఆమె చీల్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతగిలింది. జగనన్న వదిలిన బాణం జగనన్నకి పక్కలో బల్లెలాగా తయారైంది. ఇప్పుడు అన్నీ కుటుంబం కావచ్చు, అన్ని పారామీటర్స్ కావచ్చు, సింహం సింగల్గా వస్తుంది, అందరూ ధృతరాష్ట్రులు ఏదో రకరకాల పేర్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళంతా ఈరోజు విజయం పొందాను ఉన్నారు. మీరేమైపోయారు? వాళ్ళంతా మింగిల్ అయిపోయారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఇక్కడ సింగిల్ అయిపోయాడు. అంటే ప్రజలు ఎంత తెలియగలరో మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తెలియగలరు. మాకేం కావాలి? తినటానికి తిండి, పని చేసుకోవడానికి పని, లేకపోతే ఇండస్ట్రీస్లు బాగుపడటానికి ఉద్యోగాలు మా పిల్లలకి అనేది చూస్తారు తప్పితే చివరికి నా ల్యాండ్ నాది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద నా స్థలంలో ఉన్న రాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అయింది, నా పట్టాదారు పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అయింది అనుకుంటున్నారు. అది కాదు కదా ఆయన ఆస్తి. ఆ ఎమోషన్స్తో కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్స్తో ఓటేశారు ప్రజలు. కాబట్టి ఈ రోజున ఈ తీర్పు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఈ కూటమితోటి ఏ రకంగా ఉండబోతుంది అనేది చూద్దాం. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో మీరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు కదా. అంటే మంచి పరిపాలన అందించాలని మా కోరిక. యాజ్ ఎ లామెన్గా నేను అదే రాష్ట్రంలో పుట్టినోడుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదనే బాధ తప్పితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కోరుకుంటున్నవారు కదా మీరు. కోరుకుంటున్నాం ఇటువంటి వ్యక్తి రాజకీయాలు రావాలి, 10 మందికి మంచి జరుగుతుందనే ఆలోచన తప్పితే ప్రజల్లో నేను ఇప్పుడు ఏమన్నా తప్పు చెప్పానా? గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల్లో ఉన్నదే చెప్పేవాడిని. చెప్తే కొద్దిమంది వైసీపీ వాళ్ళకి ఇష్టపడదు, కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజా తీర్పు ఏం చెప్పింది? ఇప్పుడు 1.5 years మీతో కూడా పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు చేశాను. చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత పొగుడుతున్నారు ఏందని మీకు అనిపించవచ్చు. ఈ రోజున జాతీయ మీడియా కూడా అతను చూస్తుందంటే అతనుకున్న కమిట్మెంట్, అతనుకున్న డెడికేషను, అతనుకున్న డిటర్మినేషను, ఈ 3 కలిసి ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఒక గొప్ప శక్తిగా, ఒక పోరాట ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.